4000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు. కానీ ఇవాళ అక్కచెల్లెల మెడలు ఉన్న మంగళసూత్రాలు గుంజుకుంటున్నావు బిడ్డ. నువ్వు అంటే మొగుళ్ళని ఇంకా బాగా దాగిపించి ఆయనతున్న పుస్తల తాడు కూడా కుదబెట్టేట్టు చేస్తున్నావు. ఇంకింత అప్పుల పాలు చేస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు, మహిళల్ని ఆగం చేస్తున్నావు. మహిళల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలే. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, అంత బోగసే. నువ్వు గదే పాత పద్ధతి కేసీఆర్ ఉన్నప్పటి 5 లక్షల రూపాయల వరకే వడ్డీ లేని రుణం ఉంది. 5 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నటువంటి గ్రూపులకు వడ్డీ లేని రుణం వర్తించలేదు. నీ మాటలేమో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని. నిజంగా అది అమలవుతుందా? సమాధానం చెప్పండి. అంటే ఇవాళ మహిళల్ని ఆగం పట్టిస్తున్నావు నువ్వు. మహిళలకు వాళ్ళ భర్తల్ని తాగిచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నావు, ఇల్లు గుల్ల చేస్తున్నావు. ఇది నువ్వు నిజంగా మహిళలకు చేసే సేవనా? ఏం చేయదలుచుకున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఎప్పుడెప్పుడన్నా చరిత్రలా కేసీఆర్ ఉండగా కానీ గతంలో ఎప్పుడన్నా మందమ్మకపోతే నోటీసులు ఇచ్చినారే? ఇది అయితే ఫస్ట్ టైం వింటున్నావు నువ్వు. బాగా దాగిండ్రి, నీ ఇలాకలు తక్కువ తాగుతుర్రు, నీ మీద కేసు పెడతా, నీ ఉద్యోగం తీసేస్తా. ఇట్లుంటాడా ముఖ్యమంత్రి? ఎవడన్నా ముఖ్యమంత్రి వడ్లు అమ్ముతున్నాయా లేవా, పత్తికి మద్దతు ధర వస్తుందా లేదా, పెట్టుబడి పైసలు అందినాయా లేదా, రుణమాఫీ జరిగిందా లేదా అని ప్రజల గురించి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఈ ముఖ్యమంత్రి పైసల గురించి ఆలోచిస్తుండు. మందు అమ్ముతలేదని తెగ బాధపడుతుండు. ఈయనకు మందు అమ్మాలన్నట, సంచి నిండాలన్నట. ఇదా నువ్వు చేయాల్సిన పని? ఇవాళ ఏ ఊరికి పోయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఏడగొన్నావు సన్నవడ్లు చెప్పు. 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొంటామన్నారు. ఏడగొన్నావు? నేను నిన్న జగిత్యాల పోతే ఒక గింజ కొనలేదన్నారు. నల్లగొండకు వచ్చి ఇవాళ అడిగితే ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలే, బోనస్ రాలేదన్నారు. అంటే నీ బోనస్ బోగసే కదా. ఇక నువ్వు బడ్జెట్లా మహారాష్ట్రలో పోయి 2400 కోట్లు పెట్టినా బోనస్ ఇస్తున్నా వడ్ల కన్నావు. ఏడిచ్చినావు బోనస్? 1800కు 1900కు వడ్లు అమ్ముకుంటున్నారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామన్నారు. మీ తీరు చూస్తే, మీ పద్ధతి చూస్తే, మీ రివాజ్ చూస్తే 91 లక్షలు కాదు కదా, సగం 45 లక్షల వడ్లు కూడా మీరు కొంటట్లేరు. ఎందుకంటే ధాన్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్క రాష్ట్రంలో వచ్చి కొనుక్కపోతున్నారు, దళారులు కొనుక్కపోతున్నారు, మిల్లర్లు కొనుక్కపోతున్నారు. ఎందుకంటే రైతులు కూడా నువ్వు పైసలు ఇస్తావో ఇయ్యవో, పైసలు పడతలేవని 300, 400 తక్కువకే బయట అమ్ముకుంటున్నారు. ఇవాళ ప్రతి రైతు కూడా నష్టపోతున్నారు. అటు పెట్టుబడి పైసలు ఇవ్వపోతివి, మద్దతు ధర ఇవ్వకపోతివి, మరి నువ్వు రైతులకు చేసిందేంది? పెద్ద రుణమాఫీ అన్నావు. ఇవాళకి కూడా సగం చేయలే కదా నువ్వు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పినావు కదా. ఈ ఏరియాలో గుడి మీద ఒట్టు పెట్టిండా? ఈ జిల్లాలో గుట్టనే కదా. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటది, భక్తి ఉంటది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్ట తప్పివి. ఆ బాండ్ పేపర్ ఇచ్చేది తీసినావు నువ్వు. జనరల్ గా లోకం మీద బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం. ఎవరైనా భూమికి భయాన్ని ఇచ్చినా, ఏదైనా అప్పు ఇచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఎందుకు? 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీకింది.